హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇదైతే గంగమ్మ జాతర అండి. చూసారు కదా జనాలు. ఇంకా ఇంకా నైట్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ మంది వస్తారనమాట. దీపాలు, పిండి దీపాలు బాగా జరుగుతుందండి. ఇది కాకుండా గంగమ్మ జాతర, బలిజిపల్లి గంగమ్మ జాతర అని మా రాజంపేటలో, అది ఇంకా బాగా జరుగుతుందండి. దీనికన్నా ఇక్కడ జనాలు తక్కువ, కానీ అక్కడ ఎక్కడెక్కడ నుండో వస్తారండి ఆ జాతరకు కూడా. చాలా బాగా జరుగుతుంది. ఈ జాతరకి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ అయితే 2 నుంచి అలా అమ్మవారిని గుళ్ళోకి అయితే తీసుకొని వచ్చి పెడతారనమాట. అప్పటి నుంచి ఆటలు కొయ్యడం అవన్నీ చేస్తారు. ఇలా పిండి దీపాలు అయితే పట్టుకొని, చూసారు కదా, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వస్తారండి. దీపం అయితే అస్సలు కొండెక్కదు అనమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది జాతర మొత్తం. అమ్మవారు చూడండి, చాలా క్లియర్గా చూపించాను, బాగా చూడండి. చాలా బాగుంటుందన్నమాట. ఏవైనా మొక్కులు మొక్కుకొని ఏదైనా యాటను పెట్టుకుంటాము అంటే, యాటన్ అంటే మేకపోతు కానీ ఇలా ఖచ్చితంగా అయితే నెరవేరుతుందండి. నెరవేరిన తర్వాత మొక్కునైతే తీర్చుకుంటూ ఉంటారు చాలామంది కూడా. ఇలా చూశారు కదా అమ్మవారిని ఎంత బాగా కనిపిస్తున్నారో. తర్వాత కొత్తది బైక్ కూడా తీసుకున్నామండి. ఆ క్లిప్స్ కూడా ఇందులోనే యాడ్ చేసాము. ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. ఇక్కడైతే ఆలు రోలింగ్ అండి, ఇవైతే చూస్తున్నారు కదా, ఇవి కూడా తీసుకున్నామండి. చూపిద్దామని చెప్పేసి జస్ట్ అలా షూట్ చేశాను అంతే. బాబాగారి వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఒకసారి అవన్నీ కూడా చూడండి. సాయిబాబా దివ్య పూజ కానీ ఇలా అన్నీ కూడా బాబాగారి గురించి నాకు తెలిసినవి ఇంకా చాలా ఉన్నాయండి. అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడైతే స్కిప్ చేయొద్దండి. ప్రతి ఒక్క వీడియో, దీనికన్నా ముందు వీడియోస్ అన్నీ బాబాగారి గురించే ఉన్నాయి. చెక్ చేసి చూడండి. కొత్త బైక్ అయితే తీసుకున్నామండి. ఇంకా అదే చెప్పాను కదా, పూజ అయితే చేయించుకోవడానికి గుడికి అయితే వచ్చామన్నమాట. గుడిలో పూజ అది చేయించుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ముందు కూడా బైక్ తీసుకున్నప్పుడు ఇక్కడే చేయించుకున్నాము. సేమ్ బైక్ అండి, సేమ్ బైక్ ముందు కూడా మాకు ఉండింది. అది వేరే వాళ్ళకైతే ఇచ్చేసాడు. బోర్కి వస్తుంది అని చెప్పేసి ఇచ్చేసారనమాట. ఇంకా మళ్ళీ బోర్ చేయించుకుంటే పోయేదానికి మళ్ళీ కొత్తది తీసుకున్నాడండి. ఇంకా తనకి ఏదైనా చేయాలనిపిస్తే ఎంత చెప్పినా వినడు అనమాట. ఇంకా కొత్తదైతే తీసుకున్నారు. దాదాపు 1,90,000 వరకు పడింది మొత్తం ఈఎంఐతో సహా కలిపి. జస్ట్ బైక్ మాత్రమే 140,000 అయితే పడిందండి. 1,40,000 అయితే పడింది. చూసారు కదా, పూజ అయిపోయింది. తర్వాత ఇంకా అలా తిరిగేసి ఇంకా వెళ్ళేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. టౌన్లోకి అలా వెళ్ళాము. చూసారు కదా, బైక్ అయితే ఇదే అండి, పల్సర్ అనమాట. పల్సర్ 150. ముందు కూడా సేమ్ బైక్. ఇంకా తనకు బోరుకు వస్తుంది అని చెప్పేసి, ఇంకా నచ్చలేదు అని చెప్పేసి ఇచ్చేసారనమాట. మళ్ళీ సేమ్ అదే బైక్ తీసుకున్నారు. ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. మన ఛానల్లో బాబాగారి వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. అవన్నీ కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.